పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ ప్రారంభంలో ఈరోజు మనం అమ్మవారి యొక్క సన్నిధానంలో మనం కూర్చొని ఈ భగవత్ సంబంధమైన విషయాన్ని మనం వింటూ ఉన్నామంటే కోటి జన్మ పుణ్య ఫలం ఒక జన్మ కాదట, కోటి జన్మల యొక్క పుణ్యఫలం ఉంటేనే పరమేశ్వరుడి యొక్క గాథల్ని మనం వినగలిగేటటువంటి భాగ్యాన్ని మనం సంపాదించగలం. చాలా గొప్పది, మనం అనుకోకుండా ఏర్పడినటువంటిది. ఈరోజే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెల వేలు పైన నిలబెట్టినటువంటి దినం ఈరోజు. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణ భగవానుడు పూజించినటువంటి రోజు ఈరోజు. అందుకే బృందావనం వెళ్ళలేనటువంటి వారు ఈ రోజున ఆవు పేడతో ఓ చిన్న కొండలా మనం చేసి దానికి పసుపు కుంకుమని పెట్టి అదే గోవర్ధన గిరిగా మనం భావించి పూజించమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ కారణం చేతనే ఈరోజు ఇక్కడ వేదిక దగ్గర కూడా గోమయంని ఏర్పాటు చేశారు. చివరిలో అందరూ దాన్ని నమస్కరించుకుంటూ మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం ఇక్కడ శివలీలలు, పరమేశ్వరుడి యొక్క గాథల్ని ఏర్పాటు చేయాలని చెప్పి శివపురాణం, పరమేశ్వరుడి యొక్క లీలల్ని మనం చెప్పడానికని చెప్పి ఏర్పాటు చేస్తే చూడండి, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. పరమేశ్వరుడి యొక్క గాథల్ని ఎప్పుడు మనం చేయాలని సంకల్పం చేశామో పరమేశ్వరుడు నిరంతరం తన మనస్సులో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపాన్ని స్వీకరించిన శ్రీరామచంద్రులకు మనస్సులో స్మరించుకుంటూ ఉంటారు. అందుకే పరమేశ్వరుడి యొక్క గాథల్ని మనం చెప్పుకోవడానికి ఇక్కడ కూర్చుంటే ముందుగా శ్రీకృష్ణుని యొక్క సన్నివేశం మనకు కనిపించింది. అలాగే శ్రీ మహావిష్ణువుని మనం ఆరాధించి మనం చెప్పాలనుకున్నప్పుడు పరమేశ్వరుడి యొక్క యాదృచ్ఛికంగా రావాలి, మనం కావాలని కల్పించటం కాదు. అందుకే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నాడు, మన యొక్క మాటల్ని విన్నాడు. భగవంతుడు భావగ్రాహి, లోపల ఉన్నటువంటి భావాన్ని గ్రహించినటువంటి వాడు. లేకపోతే పరమేశ్వరుని యొక్క లీలల్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ శ్రీహరి యొక్క లీలల్ని మనకి ఇక్కడ చూపించారు ఈరోజు ప్రారంభంలో. అందుకే ఈ గోవర్ధనగిరి పర్వత ఉద్ధరణ జరిగేటటువంటి రోజున ఈ మన కార్యక్రమం ప్రారంభమైంది. ఆ రోజు గోకులంలో ఇంద్రుడికి అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. వర్షం పడిస్తూ ఉన్నటువంటి దేవత ఇంద్రుణ్ణి ఆరాధిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అయ్యా ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, వర్షాన్ని కురిపించడం ఇంద్రుని యొక్క బాధ్యత, అతని డ్యూటీ. కానీ మనం పూజించవలసినవి కొన్ని ఉన్నాయి. అది మొదటిది గోవు, 2 పర్వతం, 3 భూమి. ఈ మూడింటిని మనం పూజించాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సందేశాన్ని అందించారు. దేవతలకు పూజించడం అంటే ప్రకృతిని మనం పూజించమన్నారు. ఎప్పుడైతే ప్రకృతిని మనం పూజిస్తామో దేవతల యొక్క ఆశీస్సులు అనేవి వస్తాయి. మార్కులు మాస్టరే ఇస్తాడు, కానీ పరీక్ష పేపర్లో పిల్లవాడు రాయాలి. మార్కులు బాగా ఇస్తాడు కదా అని చెప్పి మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్కి ఎంత పొగిడినా మాస్టారు మార్కులు ఇవ్వడు, పిల్లవాడు పేపర్లో రాయాలి.
పిల్లవాడు పేపర్లో రాసే విధంగా మనం చర్యల్ని తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయాలి. ఆ పిల్లవాడికి ట్యూషన్ చదివించటమా, బాగా చదివించటమా, ప్రిపరేషన్ చేయటమా, ఇలా చేస్తే పరీక్ష బాగా రాస్తే మాస్టర్ ఎలాగో మార్కులు ఇస్తాడు. చూసారా? అందుకే మనం ఎందుకు ఉపన్యాసాన్ని మనం కింద పర్వాలేదు, జస్ట్ ఆ మాత్రం తగిలితే చాలు, ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. కాబట్టి విషయం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, అయ్యా మీరు మొదటగా పర్వతాల్ని ఆరాధించండి, అలాగే గోవుల్ని ఆరాధించండి, భూమిని పూజించండి అన్నాడు. అందుకే ఆ పర్వతాన్ని ఆరాధించడం కోసమే గోవర్ధనగిరి పర్వతాన్ని పూజ చేస్తూ ఉంటే ఇంద్రుడికి కోపం వచ్చి విపరీతమైన వడగళ్ళ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ పర్వతాన్ని పైకెత్తి తన చిటికెన వేల గోరు పైన నిలబెట్టాడు. ఇలా శిరస్సు పైన ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని నిలబెడితే ఆ పర్వతం కిందకు గోపబాలుడు, గోకులంలో వారందరూ వచ్చి అందులో ఎలాగైతే మనం ఈ టెంట్ కింద కూర్చొని ఉన్నామో ఆ రోజు గోవర్ధనగిరి పర్వతం క్రిందన వారందరూ ఆ విపరీతమైనటువంటి వడగళ్ళ వర్షం నుంచి రక్షణగా దాని క్రిందకు వచ్చి చేరారట. అయితే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని పట్టుకుని నిలబడి ఉంటే కొంతమంది పూర్తిగా శ్రీకృష్ణుడిని నమ్మి ఇతనే మాకు దిక్కు అని పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్నారట ఒక వర్గం వారు. ఇంకొందరు వచ్చారట, వచ్చి ఏమన్నారో తెలుసా, ఒరే నాయన వచ్చాం కానీ మరి పొరపాటున ఇతను చెయ్యి వదిలేస్తే అదంతా మన తలకాయ మీద పడిపోద్ది అని చెప్పి కర్రలు పట్టుకుని వచ్చి కింద దొన్నెట్టున్నారట. పర్వతానికి కర్ర దొన్ను పెడితే పర్వతం కాయగలదా? లేదు. కానీ వారికి కొంచెం డౌట్, శ్రీకృష్ణుడు కాసున్నాడు నిజమే కానీ ఎందుకైనా మంచిదని కర్ర పట్టుకొని వచ్చారు. వీళ్ళు సగము నమ్మినటువంటి భక్తులే. ఇక మిగిలిన వారు ఎందుకు వచ్చిన దాని కిందకి వెళ్ళడం, అది పొరపాటున పడితే ప్రాణాలు పోతాయి, దానికంటే వర్షంలో తడిస్తే మంచిది అని చెప్పి బయటే కొంతమంది ఉండిపోయారు. సమాజంలో 3 రకాలైన మనుషులు ఉంటారు. ఒకరేమో భగవంతుడిని పూర్తిగా నమ్మరు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకరేమో భగవంతుడిని పూర్తిగా విశ్వసిస్తారు. ఎంతగా అంటే ఏమి వచ్చినా నేను సేవింపగా ఆపదలు పడవని, నిత్యోత్సవం గొప్పని, జనమాతృండని, మహాత్ముడని, గ్రహగతులు కుదింపని, మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అని అన్నట్టు, నాకు కష్టాలే రాని, కడగండ్లే రాని, సుఖాలే రాని, ఐశ్వర్యం రాని పోని, ఏదైనా సరే నిన్ను మాత్రం నేను వదలను అనే విధంగా భక్తులు ఉంటారు. ఇక మధ్యలో ఉన్నారే కర్రలు పట్టుకొని దొన్ను పట్టుకొని వారేంటంటే భగవంతుడు అని అంటూ ఉంటారు, కానీ భగవంతుడి పైన పూర్తిగా విశ్వసించలేకపోతూ ఉంటారు. అందుకే మనం ఆ భగవంతుడిని పూర్తిగా విశ్వసించేటటువంటి వ్యక్తులుగా మారాలి. భగవంతుడిపై ఎటువంటి సందేహం అనేటటువంటిది లేకుండా ఉండగలగాలి. ఇది జీవితంలో కానీ, పాఠాలు చెప్పేటప్పుడు క్లాసులో కానీ ఇలాగే ఉంటూ ఉంటారు. ఒక 50 మంది పిల్లలున్న క్లాసులో మొదట 5గురు వారికి మాస్టర్ పాఠం చెప్పకపోయినా వాళ్ళు చదువుకుంటారు. ఇంటి దగ్గరికి వెళ్ళి పుస్తకాలు చూసైనా, ట్యూషన్లోకి వెళ్ళైనా, సెల్ ఫోన్లో చూసైనా మొదట 50 మందిలో 5గురికి మాస్టర్ ఎంత చెత్త వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళ 5గురు మాత్రం తెలివైన చదువు చదవగలరు. ఒక్కొక్కసారి పల్లెటూరులోకి వస్తూ ఉంటాయి, ఒక మాస్టర్లు మంచి వాళ్ళు రారు, కానీ పిల్లలు తెలివైన వాళ్ళు అయితే బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, వారికంటే ముందు బాగా చదువుకున్న వారి దగ్గర ఎక్కడికో నేర్చి 5గురు పట్టు మరి చదివేస్తూ ఉంటారు. వాడిని ఎవడే కాపలేదు.
లాస్ట్ ఆ 50 మందిలో ముందు 5 వారు అలా పోతే లాస్ట్ ఇంకొక 5 ఉంటారు. ఆ లాస్ట్ 5కి చతుర్ముఖ బ్రహ్మ వచ్చి అక్కడ కూర్చొని చెప్పిన వాళ్ళ బుర్రకి ఎక్కదు, వాళ్ళకి ఎక్కించుకోరు కూడా. వాళ్ళు మొదట 5 అటు వెళ్ళిపోయారు, చివరి 5 ఇటు 10 మంది పోయారు 50 మందిలో. ఇక 40 మంది ఉన్నారు. ఆ 40 మందిలో కొందరేమో ముందున్న 5 వ్యక్తుల్ని చూసి అటుపక్క నడుస్తారు, మరికొందరేమో వెనకున్నటువంటి 5 మందిని చూసి అటువైపు నడుస్తూ ఉంటారు. ఇక ఈ 40 మంది యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉందంటే, అందులో ఎవరు ఎక్కువ మంది ముందుకు వెళ్తూ ఉన్నారు 5, వారిని పట్టుకుని ముందుకు వెళ్ళేవాడు వాడు డెవలప్ అవుతూ ఉంటాడు చదువులో. లేదు ఇది వెనక్కు ఉన్నటువంటి 5 పట్టుకుంటే వాడి చదువు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సమాజంలో కూడా కొంతమంది భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసిస్తూ ఉంటారు, కొంతమంది భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించరు. కొంతమంది వ్యక్తులు భగవంతుణ్ణి విశ్వసించినటువంటి వారి వైపు అడుగులు వేస్తూ ఉంటారు, ఇంకొంతమంది అటువైపు అడుగులు వేస్తూ ఉన్న ఇటువైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. దానికే భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, దైవీహేషి గుణమయ మమమాయ దురత్యయ మామేమయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ఆ మాయలో కొట్టుకుపోతూ ఉంటారు. దాని నుంచి ఉత్తమమైనటువంటి మార్గం వైపు చూడండి, ఆ కొండ శ్రీకృష్ణుడు భగవానుడు ఎత్తు ఉంటే వీళ్ళేమో కర్రలు పట్టుకొని వచ్చి కాస్తూ ఉన్నారు, అంటే సందేహం. ఇంకొకరేమో పూర్తిగా రావటం లేదు, ఇంకా అదేం పడిపోద్దేమో అని చెప్పి. బరువు మోసేవాడు, బండి లాగేవాడు భగవంతుడనే త్రికరణ శుద్ధిగా విశ్వాసం ఉండగలగాలి. ఇది 5 రోజుల కార్యక్రమం. మనం అనుకున్నాం భగవంతుడు నడిపించాలి ఈ 5 రోజుల కార్యక్రమం. ఈ 5 రోజుల కార్యక్రమంలో సత్యసాయిబాబా గారు ఒక మాట అంటారు, ఏ రోజుకి ఆ రోజే మన జీవితం చివరి జీవితం అనుకుంటూ జీవించాలి. రేపు ఇంకొక రోజు ఉంది కాదు, ఈ రోజే మన జీవితంలో చివరి రోజు. అందరితో స్నేహంగా ఉందాం, ఈ శరీరాన్ని ఇచ్చినందుకు భగవంతుని ప్రారంభిద్దాం. రేపు అనే దానికి రూపం లేదు. నిన్నటి రోజు గతం, రేపటి రోజు రహస్యం, ఈరోజు వరం. ఈరోజు ఏదైతే మనం జీవించి ఉన్నామో ఇదే మనకి చాలా పెద్దదైనటువంటి వరం. ఇక రేపటిది అది రహస్యం, దాని గురించి మనకి చెప్పడానికి వీల్లేదు. నిన్నే మా సోదరుడు ఒకరు దీపావళి నాడు చెరుకు కోస్తూ ఉన్నాడు. వాడి కళ్ళంలో ఒక దగ్గర ఉన్నటువంటి ఆ చెరుకు కోసి ఈ దీపావళికి పెడతారు కదా, ఆ ఒత్తుల్ని చుట్టి. వాళ్ళ నాన్నగారు గత సంవత్సరం పెట్టారు, అది అతని కాలం అయిపోయాడు. చెరుకు ఎక్కడో వెళ్లకుండా అన్నయ్య నాన్న ఊడిచాడు చెట్టు, ఈరోజు ఇప్పుడు పనికి వచ్చింది. ఏంటి? అదే నాన్నకి ఈరోజు దివిటీలు చూపించడానికి, దీపాన్ని వెలిగించడానికి అదే చెరుకుని అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ కుమారుడు. అంటే వాడితో మాట ఏమి మాట్లాడలేదు, ఇక్కడ మీతో నేను చెప్తూ ఉన్నాను. వాడు చెప్తూ ఉంటే నాకు మనసులో అదే మెదిలింది. చెరుకు వాళ్ళ నాన్న ఉడిచాడు, అబ్బాయి తింటాడని చెప్పి, లేకపోతే పిల్లలు తింటారని చెప్పి, లేదా తాను తింటానని చెప్పి. కానీ ఆ చెరుకు మొక్క పెరిగి పెద్ద అయ్యేటప్పటికి అతను లేడు. కానీ అతనికి దీపం పెట్టడానికి ఆ చెరుకే ఉపయోగపడింది. జీవితంలో మనం నేర్చుకోగలిగేటటువంటి విషయం అదే. రేపటి అనేటటువంటిది రహస్యం, ఈరోజు మనకి వరం. ఈరోజు మనం భగవంతుడి యొక్క విషయాలను వింటూ, భగవంతుడి యొక్క కార్యంలో మనం పాల్గొంటూ, మన జీవితాన్ని మనం ఏ రోజుకి ఆ రోజే ఒక వరంగా మనం భావించగలగాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఆ చిటికెన వేల గోరుపై గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి రోజు, అటువంటి రోజు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదంత సామాన్యమైనది కాదు. ఆ గోవర్ధనుడు గోకులంలో, అంటే బ్రహ్మలోకం కంటే పైన ఉన్నటువంటి లోకంలో శ్రీకృష్ణుని యొక్క పరమ భక్తుడు, వాడి పేరు గోవర్ధనుడు. ఆ గోకులంలో ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక సభ. ఏమిటా సభ అంటే, భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు భూమిపైకి శ్రీకృష్ణుడిగా వస్తాడు, బాలకృష్ణుడిగా అవతరిస్తాడు. ఆ బాలకృష్ణుడిగా అవతరించేటప్పుడట పశువులు కూడా కాస్తాడట. ఆ గోవులు కాసుకొని కొండలకు వెళ్తాడట.
కొండలు ఎక్కుతూ ఉంటాడట. ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటే ఆ గోవర్ధనుడు అనేటటువంటి ఆ భక్తుడు వింటాడు. శ్రీకృష్ణుడు అమ్మ నాయనో శ్రీ మహావిష్ణువు భూలోకానికి వెళ్ళిపోతే నేను అతనికి చూడకుండా ఎలాగో ఉండేది, నేను చూడకుండా ఉండలేను అని వీడు వింటాడు. విని అతను గోపబాలుడిగా మారి చిన్న పిల్లవాడిగా మారి పశువులు కాసుకోవడానికి వస్తాడట. మరి కొండలు ఎక్కుతాడట. నేను కూడా ఒక చిన్న కొండగా మారుతానని చెప్పి ఆ గోవర్ధనుడు ఏం చేశాడంటే భూలోకానికి వచ్చేసాడు. ఒక కొండలాగా ఆ కొండలాగా వచ్చి భూమిపైకి వచ్చాడు. ఈ భూమిపైకి వచ్చున్నాడు కానీ ఇంకా అప్పటికి శ్రీకృష్ణుడు జన్మించలే. అప్పటికేంటి జరుగుతుంది? ఇంకా రామాయణ కాలం నడుస్తూ ఉంది. వాడు ముందుగానే వచ్చాడు కృష్ణుడు ఇక్కడికి వస్తాడని చెప్పి. కానీ అప్పటికి ఇంకా రామాయణం నడుస్తూ ఏ ఘట్టంలోకి వచ్చిందంటే వారధి కడుతూ ఉన్నారు. ఆ వారధి కట్టేటటువంటి సందర్భంలో ఆంజనేయుడు విపరీతంగా కొండలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉన్నాడు. అలా పెట్టేస్తూ ఉన్న సందర్భంలో అన్ని కొండలు వేస్తూ చివరికి గోవర్ధనగిరి దగ్గరికి వచ్చాడు. దీన్ని పట్టి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గోవర్ధనుడికి ఏమో అక్కడ ఉండాలని ఇష్టం. అక్కడికి శ్రీకృష్ణుడు వస్తాడు ఆ యమునా తీరంలో. ఈ లోపల అటువైపు నుంచి ఒకరు వచ్చి వానరుడు వచ్చి మరి ఇంక అక్కర్లేదు, వారధి కట్టడానికి కొండలన్నీ సరిపోయాయి, నీకు శ్రీరాముల వారు వచ్చేయమని చెప్పారు అన్నాడు. వెంటనే ఆంజనేయుడు అక్కడికి వెళ్ళిపోయి రాముడితో అన్నాడు, మహాప్రభు ఈ రాళ్ళన్నీ ఏమి పుణ్యం చేసుకున్నాయో నీ పాద స్పర్శకి అవి నోచుకున్నాయి. కానీ అది అక్కడ ఒక పర్వతం ఒకటి ఉంది, గోవర్ధన పర్వతం అంటూ ఉన్నారు. వాడిని తీసుకొస్తానన్నప్పటికే ఈ వారదంతా పూర్తయిపోయింది. మరి మీ కాలు దాని మీద వేసే భాగ్యం వాడికి లేదు అని చెప్పి హనుమ అంటారు శ్రీరాములతో. వెంటనే శ్రీరామచంద్రమూర్తి అంటారు, వాడు ఎంత సాధారణమైన భక్తుడు కాదు, వాడి మీద నేను కాలు వేయటం కాదు, వాడిని నా తల మీద 7 రోజుల పాటు పెట్టి నేను మోసుకోగలిగేటటువంటి గొప్ప భక్తుడు వాడని చెప్పి శ్రీరామచంద్రులు వారు సెలవిస్తారు. అందుకే రామావతారం తరువాత కృష్ణావతారంలో ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన శిరస్సు పైన 7 రోజులు ధరిస్తాడు. అంటే భగవంతుడు తన భక్తుడికి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పది అనడానికి మనకు ఆ గోవర్ధనుడు అనే భక్తుడి యొక్క జీవితమే మనకు ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం.